హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చాలా హెల్దీ టేస్ట్ అండ్ సూపర్ యమ్మీ కూడా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది అండ్ క్విక్గా లంచ్ బాక్స్లో రెసిపీ కూడా చేసుకోవచ్చు. దీంతో మనం ముందుగా కరివేపాకుని మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని తర్వాత శనగపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి అది కరివేపాకు కూడా ఇందాక పెట్టుకున్నాం కదా, చల్లారిపోతుంది. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి. కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అరోమా కూడా వస్తుంది. 1/2 టీ స్పూన్ మెంతులు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకో. మెంతులు ఇంకా జీలకర్ర ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోండి, ఎందుకంటే పైకి చిత్తుతుంది. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వెల్లుల్లి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి తిప్పేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ తిప్పేసుకుంటే ఫ్రై అయిందో లేదో మనకి ఎలా తెలియాలంటే ముట్టుకుంటే ఇట్లా పొడి పొడి వస్తుంది కదా, అలా అవుతేనే మనకి ఫ్రై అవునట్టు. అండ్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అన్ని ఎక్కువ డేస్ స్టోరేజ్ ఉంటుంది మనకి. అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. కిడ్స్కి ఫీవర్ ఉన్నా లేకపోతే టేస్ట్ బాగాలేదు తినాలనిపిస్తలే వాళ్ళకనంటే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.